మరి 15వ ఆర్థిక సంఘం నిధులు మరి కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు ఇస్తే మరి ఇప్పటి వరకు మరి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదు. వాస్తవంగా ఇప్పుడు సర్పంచ్లందరూ కూడా మొన్న వాళ్ళ పదవి కాలం అయిపోయింది, దిగిపోయినరు. వాళ్ళకందరూ కూడా పేమెంట్స్ రావాల్సి ఉంది. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఏమంటే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఏవైతే మన ఊరు మనబడి పాఠశాలలన్నీ కూడా ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. అవి పూర్తి అయినాయి. కొన్ని ఆ రోజు ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని కంప్లీట్ కాని వాటికి మరి అవి పెండింగ్లో ఉండే. మొన్న మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలని పెట్టుకొని మరి అవిటికేమో మరి టీవైపీ నుంచి నిధులు ఇచ్చారు వెంటనే. కానీ ఏవైతే మన ఊరు మన బడికి మాత్రము ఇప్పటివరకు మరి వాళ్ళకి నిధులు ఇవ్వట్లేదు. గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు కానీ, తర్వాత జిల్లా పరిషత్లకు కానీ, తర్వాత మండల పరిషత్లకు కానీ ఇప్పటి వరకు ఆర్థిక సంఘం ఏవైతే మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మరి ఇప్పటి వరకు 500 కోట్లు వచ్చినా కూడా అవి ఇక్కడ ఆపి పెట్టుకొని మరి ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. మరి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వెంటనే అవి నిధులు విడుదల చేయాలని మేము కోరుకుంటూ మరి ఏదైతే ఇప్పుడు మన గ్రామ పంచాయతీలకు వాస్తవంగా మొన్న సర్పంచ్లందరూ కూడా దిగిపోయిన తర్వాత మరి వాళ్ళు సర్పంచ్లు ఉంటే ఎక్కడో అక్కడ వాళ్ళు తీసుకొచ్చేసి మరి పాపం వాళ్ళు బిల్స్ తర్వాత ఇస్తాం కానీ బల్బులు కానీ, శానిటేషన్ సంబంధించిన బ్లీచింగ్ పౌడర్స్ కానీ, స్ప్రే కానీ అవన్నీ కొడుతుండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు. కనీసము ఇప్పుడు గ్రామ పంచాయతీలకు బల్బులు పెట్టాలంటే కూడా లేవు. నిజంగా నేను మా కొమరంభీం జిల్లాలో నా ఆసిఫాబాద్ కాన్స్టిట్యుయెన్సీ లో ఒక 3-4 గ్రామ పంచాయతీలకి నేను సొంత డబ్బులతోని మరి బల్బులు కొనివ్వడం జరిగింది. నిజంగా ఈరోజు చాలా అంటే అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది మాకు ఇప్పటివరకు దాదాపు మేము గెలిచి దాదాపు 7 నెలలు కంప్లీట్ అయిపోయినాం. ఇప్పుడు 8వ నెల నడుస్తుంది. ఇప్పటి వరకు రూపాయి నిధులు లేవు. ఏ నియోజకవర్గానికి కూడా ఒక్క నయా పైసా కూడా ఇప్పటి వరకు ఇవ్వని సందర్భం. కాబట్టి మరి ఏదేమైనా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా మరి 500 కోట్లు వెంటనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులని వెంటనే ఇవ్వాలని మేము కోరుకుంటూ మరి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే డబ్బులు రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ.